రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీలా కర్కి కాసేపట్లో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేరున్నారు. మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి పేరును జెడ్ నిరసనకారులు ప్రతిపాదించగా నేపాల్ అధ్యక్షుడు ఆర్మీ అంగీకరించారు. దీంతో నేపాల్ పార్లమెంట్ను అధ్యక్షుడు రద్దు చేయగా నేపాల్ తొలి మహిళా ప్రధానిగా సుశీలా కర్కి బాధ్యతలు నిర్వహించనున్నారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీలా కర్కి కాసేపట్లో ప్రధానిగా ప్రమాణం చేరున్నారు. మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి పేరును జెడ్ నిరసనకారులు ప్రతిపాదించగా నేపాల్ అధ్యక్షుడు ఆర్మీ అంగీకరించారు. దీంతో నేపాల్ పార్లమెంట్ను అధ్యక్షుడు రద్దు చేయగా నేపాల్ తొలి మహిళా ప్రధానిగా సుశీలా కర్కి బాధ్యతలు నిర్వహించున్నారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, సాయి దాదాపు ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. దాదాపు నేపాల్ పార్లమెంట్ రద్దు చేయడము అన్నది ఒక బ్రేకింగ్ న్యూస్. దాదాపు ఒకవైపు అట్టుడుస్తున్నటువంటి నేపాల్ కు ఒకవైపు ఆ శాంతి చర్చలతోటి దాదాపు 48 గంటల పాటు జరిగినటువంటి ఏదైతే చర్చలకు ఒక పులి స్టాప్ పడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కొద్దిసేపట్లో 8:45 నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా సుశీలా కర్కి మహిళ ప్రధాన న్యాయమూర్తి అంటే ఇక్కడ ప్రధానిగా పదవి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అయితే మొట్టమొదటి మహిళ అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా దాదాపు 48 గంటల నుంచి ఏదైతే ఉన్నటువంటి కీలకమైనటువంటి సమావేశాలు దాదాపు ఒక 3 దఫాలుగా జరిగినటువంటి అటు ఆర్మీ వ్యవస్థ అనుకోవచ్చు, నేపాల్కి సంబంధించినటువంటి న్యాయవాదులు అనుకోవచ్చు, తర్వాత ముఖ్యంగా ఏదైతే మనకు యువతకు సంబంధించినటువంటి ఎవరైతే సమావేశాలు జరుపుతున్నారో కీలకమైనటువంటి నేతలందరూ కలిసేసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 3 దఫాలుగా జరిగినటువంటి చర్చలకు ఒక పులి స్టాప్ పడింది. కొద్దిసేపట్లో 8:45 ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి సుశీలా కర్కి అని చెప్పవచ్చు. అయితే ఈ దాదాపు ఇప్పటి వరకు కూడా 51 మంది నేపాల్కి సంబంధించినటువంటి క్షతగాత్రుల్లో 51 మంది మృతి చెందారు. దాదాపు 100 మంది ఇందులో గాయపడ్డారు. ఒకవైపు ఇటు భారత్కు చెందినటువంటి జర్నలిస్టులు కూడా అక్కడ ఏదైతే రిపోర్టింగ్ చేస్తున్నారో ఆ రిపోర్టింగ్ లో కూడా దాదాపు 3 కూడా అక్కడ ఉన్నటువంటి కొంత ముష్కరులు కొంత దాడి చేసినట్లు కూడా వార్తలు కూడా ఒకవైపు వస్తుంది. మరొక వైపు ఇప్పుడు ఏదైతే 8:45 ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు అంటే ఒకవైపు శాంతి నెలకొల్పుతుందా లేదా లేకపోతే ఈ అల్లర్లు ఇంకా మరింత కంటిన్యూ అవుతాయా అన్నది మాత్రం వేచి చూడాలి. ఎందుకంటే ఖచ్చితంగా శాంతియుతంగా కూడా చర్చలు జరుపుతున్నటువంటిది. ఒకవైపు ఏదైతే మనకు అంటే యువతకు సంబంధించినటువంటి దాదాపు 28 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యువత జరిగినటువంటి దహనకాండ ఇప్పుడు జరిగిన దానికి ముఖ్య కారణం అని చెప్పవచ్చు. వాళ్ళు కీలకంగా తాత్కాలిక ప్రధానమంత్రిగా ఎన్నుకున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ మనకు సుశీలా కర్కి పేరు ప్రకటించడంతో ఒక్కసారిగా కూడా మరికొద్ది సేపట్లో ఇక్కడ ఈ రాజీనామా తర్వాత ఏదైతే 48 గంటల బ్రేక్ తర్వాత ఒక ముఖ్యమైనటువంటి బ్రేకింగ్ అని చెప్పవచ్చు. సాయి రైట్, ఒక విధంగా చూసుకున్నట్టయితే కళ నిన్న మొన్న చూసుకున్నట్టు చాలా మంది కూడా గాయపడ్డారు. దాదాపుగా మీరు అన్నట్టుగా 30 మంది కూడా చనిపోయారు. ప్రస్తుతం అల్లర్లు శాంతింప చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా కొత్త ప్రధానిగా ఎన్నికైన తర్వాత? ఖచ్చితంగా అంటే ఇప్పుడు దాదాపు 51 మంది మరణించారు. అందులో 30 మంది మనకు బుల్లెట్ల గాయాలతో మరణించినటువంటి వారు. మిగతా ఏదైతే కాలినటువంటి గాయాలతో మరణించినటువంటి వారి సంఖ్య అధికారికంగా కూడా కొద్దిసేపు క్రితం ప్రకటించింది. కానీ ఎంత నష్టపోయారు నేపాల్కి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ ఎంత దెబ్బతిన్నదంటే ఒక లెక్కల ప్రకారం దాదాపు ఒక 4 రోజుల నుంచి ఏదైతే దహనకాండ జరుగుతుందో 1600 కోట్ల నష్టం జరిగింది అన్నటువంటిది ఒక ఎస్టిమేషన్ కి వచ్చారు. మరి కూడా సంఖ్య పెరగొచ్చు. బట్ ఇప్పటి వరకు మాత్రం రూడ్లీగా మనకు 1600 కోట్ల నష్టం ఆస్తి నష్టం నేపాల్కి సంబంధించినటువంటి జరిగింది అంటూ కూడా ఒక లెక్కలు వస్తుంది. కానీ ఏదైతే జరిగినటువంటి అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ఓలీ రాజీనామా తర్వాత ఏదైతే ఇప్పుడు సుశీలా కర్కి ప్రధానిగా ఒక
న్యాయబద్ధమైనటువంటి పోస్ట్ లో ఆమె నిలబడుతున్నారు. చాలా సీనియర్ పర్సన్. ఎందుకంటే 28 సంవత్సరాలకు ఉన్నటువంటి ఏదైతే యువత ఎన్నుకున్నటువంటి ఒక కీలక నేత. చాలా మటుకు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా మద్దతు తెలపడంతో ముందు నేపాల్ కి సంబంధించినటువంటి ఏదైతే జెడ్ యువత ఏదైతే ఉందో వాళ్ళు కోరుకునే విధంగా రాజ్యాంగబద్ధంగా ముందుకు వెళ్లాలన్నటువంటి ఏదైతే షరతులతో మాత్రము చాలా కీలక భేటీలో కూడా కొన్ని షరతులు కూడా పెట్టడం జరిగింది. అందులో భాగంగానే సుశీలా కర్కిని ఏదైతే ఒప్పుకోవడము, తర్వాత 8:45 ప్రమాణ స్వీకారం జరగబోతుంది. కానీ మొత్తం మీద అంటే ఇప్పుడు ఏదైతే ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత అనుకోవచ్చు, ముందు కూడా శాంతియుతంగా కూడా ఉండే విధంగా కూడా అడుగులు పడబోతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఎన్నుకున్నటువంటి నేత కాబట్టి కొంత శాంతి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. కానీ మరొక వైపు ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని ఇక్కడ మనం ప్రస్తావించాలి. ఎందుకంటే జైళ్లలో ఉన్నటువంటి ఖైదీలు తప్పించుకున్నారు. దాదాపు ఒక్కొక్క ఏరియాలో ఉండేటటువంటి 4 ప్లేసెస్ లో ముఖ్యమైనటువంటి పట్టణాల్లో వాళ్ళు దాదాపు ఒక్కొక్క జైల్లో 300 మంది, తర్వాత మరొక జైల్లో 1500 మంది ఖైదీలను కూడా పరారైనట్లు. ఎందుకంటే వాళ్ళు అంటే ఉగ్రవాదులు అనుకోవచ్చు, తీవ్రవాదులుగా జైళ్లలో మగ్గుతున్నటువంటి వాళ్ళు బయటికి వచ్చారు. వాళ్ళని పట్టుకునేటటువంటి వ్యవస్థ ఇప్పుడు అక్కడ లేదు. కానీ ఎంత అంటే దీన్నే అదునుగా తీసుకొని ఇంకా దేశాన్ని కూడా అంటే అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కాకుండా మరింత కూడా విధ్వంసం సృష్టించే విధంగా కూడా అడుగులు వేయవచ్చు అన్నటువంటిది కొంత రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తర్వాత మరొక వైపు కూడా కొంత ముప్పు కూడా పొంచి ఉన్నది అన్నటువంటిది మాత్రమే అక్కడ ఉన్నటువంటి విశ్లేషకులు చెప్తున్నటువంటిది. మొత్తం మీద మాత్రము అందరూ కూడా కోరుకునేది, అటు భారత్ కానీ ఇతర దేశాలు కానీ కోరుకునేది ముఖ్యంగా, ఎందుకంటే మన దేశానికి దాదాపు బీహార్కి తర్వాత ఈ ప్రాంతాలకు దేశ సరిహద్దుగా ఉన్నటువంటిది దాదాపు ఉన్నటువంటి దేశం కాబట్టి మనం ఎప్పుడు కూడా శాంతియుతంగానే కోరుకున్న విధంగా కూడా అదే విధంగా సంప్రదింపులు జరిగినటువంటిది. బట్ ఇప్పుడు జరిగేటటువంటి ఏదైతే ప్రమాణ స్వీకారంతో మాత్రం ఖచ్చితంగా ఏదైతే విధ్వంసానికి మాత్రం ముగింపు పలకాలి అని అందరూ కోరుకుంటున్నారు. సాయి, రైట్, థ్యాంక్ యూ కళ.